సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి అన్నారు. 2 లక్షలు కాదు కదా, 20,000 ఉద్యోగాలు కూడా 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయింది. గుర్తుపెట్టుకో, మేము అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోవచ్చు కాక, మేము 73,000 ఉద్యోగాలు ఎక్కడ చిన్న పేపర్ లీక్ కాకుండా ఇచ్చాం. చాలా మంది పిల్లలు చెల్లించకుండా తెలంగాణ రాష్ట్రం దివాలా తీపిచ్చిపోతే ఆ దివాలా తీసిన సంసారాన్ని ముందు తీసుకుపోయే క్రమంలో కాళేశ్వరం అంటే 2 పిల్లలు కుంగినాయి అని చెప్పేసి దాన్ని చేస్తున్నారు. కానీ దానికి సంబంధించి మల్లన్న సాగర్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈరోజు కాళేశ్వరం వరకు ఎన్ని పంప్ హౌస్లు ఉన్నాయి? సూర్యాపేట వరకు నీళ్ళు వస్తుంది. మీరు కట్టిన మేడిగడ్డ, అన్నారం, సూర్యుల 3 ప్రాజెక్టులు పనిచేయదు. ఎట్లా సూర్యాపేట నీళ్ళు వచ్చింది? మరి మేము కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి, మేము కట్టిన కడియం ప్రాజెక్టు, మిడ్ మానేరు, అప్పర్ మానేరు, కొబ్బరికాయలు కొట్టేసి ప్రారంభించేస్తున్నాం. కొబ్బరికాయ కొట్టంగానే ఏదో లెటర్ ప్యాడ్ చేయగానే అయిపోయిందంటే ఎట్లా నమ్ముతారు? ఇప్పటివరకు ఎస్ఎల్బీసీలో ఉన్న శవాలను బయటికి తీయలేకపోయిండ్రు. మళ్ళీ మేము ఇది చేస్తున్నాం అని చెప్పేసి ఉన్నదానికి రిపేర్ చేయలేకపోతున్నారు. అక్కడ శవాలు దొరకని మాట కోసం కొన్ని దొరికిన కొన్ని దొరకలేదు. కానీ ఒక మంచి అడ్వైజర్, ఏది మిలిటరీలో పనిచేసినటువంటి సింగ్ గారిని, దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చెప్పిన వ్యక్తిని తీసుకొచ్చి అడ్వైజర్ పెట్టి, కుమార్ రెడ్డి గారు 3 నెలలు ఇస్తే నీళ్ళు ఎట్లా రావు, ఎట్లా ప్రాజెక్టు ముందరికెళ్ళవో నేను చూపిస్తా, దమ్ముందా కాంగ్రెస్ ఆల్రెడీ చూపించినా కాబట్టి మేము ఆమె తీసేసింది. ఒకవేళ సభ సక్సెస్ అయితే ఫెయిల్యూర్ అయినట్టే. సభ పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ఏం చేసినాం, మేమేం చేసినాం చర్చ చేస్తాం అంటున్నాం మేము. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు వచ్చి నిరుద్యోగులని మభ్యపెట్టి ఈరోజు నట్టెంట ముంచారు. దాదాపుగా 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయినా కూడా 20,000 నోటిఫికేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ వేయలేదని రేపు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దీక్ష పైన ప్రస్తుతం మాట్లాడుకోవడానికి మనతో పాటు కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే చరణ్. ఏందన్నా, రాహుల్ గాంధీ గారు వచ్చారు, ప్రియాంక గాంధీ గారు వచ్చారు, మీకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పేసి అన్నారు, తర్వాత స్కూటీలు అని అవి రకరకాలుగా పక్కన పెడితే 2 లక్షలు కాదు కదా, 20,000 ఉద్యోగాలు కూడా 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయింది. ఎందుకంటారు? కారణం ఏంది? ఇప్పుడు ఇళ్ళకగానే పండగ కాదు, నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రం ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. రకరకాల కోర్టు కేసులు. మీరు 2013 తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 9.5 సంవత్సరాల కాలంలో 2 సార్లు గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ పడి రద్దయింది. కానీ సక్సెస్ఫుల్గా అంటే 13-12 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి గ్రూప్ 1 563 ఉద్యోగాలు ఎక్కడ చిన్న పేపర్ లీక్ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. టెట్ను 2 సార్లు నిర్వహించినాం, డిఎస్సి నిర్వహించినాం, 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చినాం, 33,000 మంది టీచర్లను ట్రాన్స్ఫర్ చేసినాం, 11,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చినాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నిరుద్యోగులు 2 సార్లు ఏజీ పెంచబట్టే రాష్ట్ర ప్రభుత్వం ఏజీ కూడా పెంచిన పరిస్థితి. అదే కాకుండా ఆర్టీసీలో కార్మిక నియామకాలకు అనుమతి, విద్యుత్ సంస్థలు కావచ్చు, సింగరేణిలో కావచ్చు, ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడం కోసం స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, వీరనారి సాగలైలం యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, పాలిటెక్నిక్ కళాశాల అప్గ్రేడ్ చేసుడు, ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన కోసం ఐటీఐబీఎస్ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా గ్లోబల్ సమ్మిట్ కూడా ఏర్పాటు చేసి పెట్టుబడులు ఆకర్షిస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావించి ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుకున్నది. మీ ఆయనలో 13 పేపర్లు లీక్ అయినాయి, పడుచుకున్న పాపాన పోలే. ఏనాడు కూడా దాని మీద స్పందించలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ పేపర్ లీక్ జరగలేదు. టీజీపీఎస్ని మీరు రాజకీయ పునరావాస కోసం కేంద్రంగా వాడుకో, ఇక్కడ రాజకీయ పునరావాస కేంద్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకోవడం లేదని చాలా స్పష్టం. కాబట్టి మాతో పోలిక బీఆర్ఎస్ పార్టీ పోల్చుకుంటే చాలా వెనుకబడిపోతారు. ఎందుకంటే వాళ్ళకన్నా చాలా బెటర్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. గతంలో రైతులని మోసం చేశారని రైతు డిక్లరేషన్ ఎక్కడైతే పెట్టారో అదే ప్లేస్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు యూత్ డిక్లరేషన్ ఎక్కడైతే ప్రకటించారో అదే ప్లేస్లో కూడా నిరుద్యోగులను వంచన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అని అక్కడనే సభ పెడుతున్నారు. ఇక్కడ ఎందుకండి అసెంబ్లీలో చర్చ పెడతాం. మీరు హరీష్ రావు గారు ఎమ్మెల్యేనే, డిప్యూటీ ప్రోలేటర్, కేటీఆర్ గారు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ మెట్, కేసీఆర్ గారు ఏమో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, బీఆర్ఎల్పీ నేత, ప్రతిపక్ష నాయకుడు. ప్రభుత్వం మీ ప్రతి ప్రశ్న సమాధానం. మీ ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలు ఏం చేసినారో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసినామో, నరేంద్ర మోడీ గారి పరిపాలన, ఆనాడు అప్పులు ఈనాడు అప్పులు, వారి 2 ప్రభుత్వాలే మాది.
వాళ్ళు కేసీఆర్ గారు చేసిన అప్పువే మేము 2 లక్షల కోట్ల రూపాయలు తీరినాం. నేను 1,70,000 కోట్ల రూపాయలు అప్పు తీస్తే తీసుకొచ్చి 2 లక్షల కోట్ల రూపాయలు సంబంధించిన అప్పులు తీర్పి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఒక కాళేశ్వరం మీదనే 38,000 కోట్ల రూపాయలు వడ్డీతో బావచ్చు అసలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి 10,000 కోట్ల రూపాయల కాళేశ్వరం కరెంట్ బిల్లు అవుతా ఉంది. మీరు 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ బిల్లు చెల్లించకుండా పోతే మేము ఉచిత సర్పంచుల నిధులు చెల్లించినాం, మహిళా సంఘాలకు చెల్లించినాం, ఆరోగ్యశ్రీ నిధులు చెల్లించినాం. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసి అది చివరి దశకు వచ్చింది. ఇట్లా చాలామంది బిల్లులు చెల్లించకుండా తెలంగాణ రాష్ట్రం దివాలా తీపిచ్చిపోతే ఆ దివాలా తీసిన సంసారాన్ని ముందు తీసుకుపోయే క్రమంలో రోజుకు 18 గంటలు కష్టపడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారులు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు నిరంతరము ఖర్చు తక్కువ చేసుకొని, ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ చేసుకొని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే ఒక ప్రపంచంలో గ్లోబలైజేషన్లో భాగంగా ఇన్ఫ్లేషన్ కావచ్చు, భారతదేశంలో ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఇప్పుడు మళ్ళీ కరువు కావచ్చు, రకరకాల సమస్యలు మేము వచ్చిన తర్వాత వస్తామంటే కూడా అధిగమించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కదా. మీరు మంచిగా ఉన్న తెలంగాణ 70,000 కోట్ల అప్పు ఉన్న తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పు చేసి యాదాద్రి భద్రాద్రి లాంటి ప్రాజెక్టులు వద్దాయంటే కట్టి కాళేశ్వరంలో ఒక పూటకు ప్రాజెక్టుకు దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,80,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ అదేవిధంగా ఏది ఇరిగేషన్ పైన ఖర్చు పెట్టి ఒక ఎకరా కూడా మారని పరిస్థితి కదా. మీరు వచ్చిన తర్వాత పాలమూరు రంగాన్ని అంచనాలు ఇట్లా ఇప్పుడు సార్ కాళేశ్వరం మాట్లాడితే నేను పాలమూరు మోటార్ ఆన్ చేసిండ్రు. సో గతంలో పనికిరాదన్న మోటారు ఈరోజు అక్కడ కొన్ని ఎకరాలకి 1000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. అండ్ మొన్న రంగనాయక సాగర్ మోటార్స్ ఏదో ఆన్ చేసినట్లున్నారు. తర్వాత నాగార్జున సాగర్ ఎడమ కాలువకి నీళ్లు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇవన్నీ కాళేశ్వరం లేనిది ఈ నీళ్ళన్నీ ఎక్కడి నుంచి దయచేసి కేవలం మీరు ఎంతసేపటికి కాళేశ్వరం అంటే ఆ 2 పిల్లర్లు కుంగినాయి అని చెప్పేసి దాన్ని చేస్తున్నారు. కానీ దానికి సంబంధించి మల్లన్న సాగర్ దగ్గర నుంచి మొదలుకుంటే ఈరోజు కాళేశ్వరం వరకు ఎన్ని పంప్ హౌస్లు ఉన్నాయి, ఎన్ని ప్లేస్లలో నీటి నిల్వలు ఉన్నాయి, అవన్నీ ఎందుకు చూడట్లేదు? ఎంతసేపటికి అది ఒక్కటే కుంగిపోయింది అని మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీగా మేము ఇప్పుడు సూర్యాపేట వరకు నీళ్ళు వస్తున్నాయి. మీరు కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిలో 3 ప్రాజెక్టులు పనిచేయరు. ఎట్లా సూర్యాపేట నీళ్ళు వచ్చినాయి? మరి మేము కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి, మేము కట్టిన కడియం ప్రాజెక్టు, మిడ్ మానేరు, అప్పర్ మానేరు, తర్వాత కాలువ ద్వారా మాత్రమే నీళ్లు సూర్యాపేట వరకు వస్తున్నాయి. మేము గోదావరి ఫేజ్ 1 హైదరాబాద్ తీసుకొచ్చినాం, కృష్ణా వాటర్ 3 ఫేజ్లలో మేము హైదరాబాద్ తీసుకొచ్చినాం, జూరాల మేము కట్టిందే, నాగర్సార్ మేము కట్టిందే, అదే శ్రీశైలం మేము కట్టిందే, మిడ్ మానేరు కావచ్చు. ఎన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు కట్టిన ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు ఎకరం కూడా పారడం పరిస్థితి. పాలమూరు రంగారెడ్డి సంబంధించి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి అయిందా? అనుమతులే రాలే కదా. అనుమతులు తెచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. మేము వచ్చిన తర్వాత 7 నుంచి 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కలవకుర్తి ఎత్తిపోతల పథకం సంబంధించి మీరు మోటార్లు ఆన్ చేసి వెళ్ళిపోయారు. 2018 ఎలక్షన్లో కలవకుర్తి బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. తర్వాత పడుచుకున్న పాపం మేము వచ్చిన తర్వాత ఆ మోటార్లకు సంబంధించిన అన్ని రిపేర్లు చేయించి ఆ మోటార్లకు సంబంధించినటువంటి వ్యవస్థను క్రియేట్ చేయడంతో ఇప్పుడు మోటార్లు ఆన్ చేసే పరిస్థితి వచ్చింది. మేము వచ్చిన తర్వాత కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు స్టార్ట్ అయింది. జూరాల దగ్గర ప్రాజెక్టు చేయాలని చెప్పి సంకల్పంగా ముందుకు పోతాం. తర్వాత తుమ్మిరెడ్డి దగ్గర ప్రాజెక్టు కట్టుకోవాలని చెప్పి సదుద్దేశంతో ముందుకు పోతూ మహారాష్ట్ర తోటి ఎన్ఓసి తీసుకునే ప్రయత్నం. కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి చాలా ప్రాజెక్ట్ ఎస్ఎల్బిసి నడుస్తూ ఉంది, డిండి ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. ఇవన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి తక్కువ ఖర్చుతో తక్కువ పెడితే ఎక్కడ రిజల్ట్ ఎక్కువదో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇలాగా కొబ్బరికాయలు కొట్టేసి ప్రారంభించేస్తున్నాం, కొబ్బరికాయ కొట్టంగానే ఏదో లెటర్ ప్యాడ్ చేయగానే అయిపోయిందంటే ఎట్లా నమ్ముతారు? మేము ఎక్కడ ఏం చేసారు? ఇప్పటివరకు ఎస్ఎల్బిసిలో ఉన్న శవాలను బయటికి తీయలేకపోయినరు. మళ్ళీ మేము ఇది చేస్తున్నాం అని చెప్పేసి ఉన్నదానికి రిపేర్ చేయలేకపోతున్నారు. అయినా కూడా మొత్తం మేమే చేసేస్తున్నాం. ఆయన రిటైర్ ఇంజనీరింగ్లో ఏమైనా మాట్లాడితే వాళ్ళని జైలుకి వెళ్ళి ఇయ్యకపోవడమే తప్పని చెప్పేసి అట్లా బెదిరింపు కార్యక్రమాలు మేము ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అన్ని తప్పులన్నీ మీరు చేసేసి ఇప్పుడు మసి చేసి మారటకాయ చేయాలంటే స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ శవాలు దొరకని మాట వాస్తవం, కొన్ని దొరికినా కొన్ని దొరకలే. కానీ ఒక మంచి అడ్వైజర్ ఏది మిలిటరీలో పనిచేసినటువంటి సింగ్ గారిని, దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చెప్పిన వ్యక్తిని తీసుకొచ్చి అడ్వైజర్ పెట్టి అక్కడ ఎస్ఎల్బిసి సంబంధించిన సొరంగ మార్గం నడుస్తూ ఉంది. శ్రీశైలం సంబంధించి సొరంగ మార్గం ఎస్ఎల్బిసి కావచ్చు, డిండి ప్రాజెక్ట్ కావచ్చు, తర్వాత ఏదైతే అదేవిధంగా మిగతా ప్రాజెక్టులను కూడా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ రిజల్ట్ ఉన్న ప్రాజెక్టులు మేము మొదట కాన్సన్ట్రేట్ చేసి, తర్వాత ఆర్థికంగా భారం ఉన్న ప్రాజెక్ట్ సెకండ్ ప్రాధాన్యత ఇస్తూ, ఇంకా ఆర్థికంగా భారం ఉన్న ప్రాజెక్ట్ థర్డ్ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కేఆర్ఎంబి తోటి, జిఆర్ఎంబి తోటి, అపెక్స్ కమిటీ తోటి సుప్రీంకోర్టులో సమర్థవంతమైన వాదనలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అవుతుంది కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 3 నెలలు ఇస్తే నీళ్ళు ఎట్లా రావు, ఎట్లా ప్రాజెక్టు ముందరికెళ్ళవో నేను చూపిస్తా, దమ్ముందా కాంగ్రెస్? ఆల్రెడీ చూపించినావు కాబట్టి మేము ఆమె తీసేసింది. 1900 ఎందుకు మంత్రివర్గ స్థానాలు 1 ఇయర్ పాటు హరీష్ రావు గారు మంత్రివర్గం లేనే లేదు. ఎందుకు తీసేసిన? మరి
మంచి కాలేజ్ అద్భుత ప్రాజెక్ట్ కట్టినాం, ఎందుకు కూలిపోయింది సార్. మరి ఎన్డీఎస్సీ ఎందుకు రిపోర్ట్ ఇచ్చింది, సిడబ్ల్యూసీ ఎందుకు ఏమైనా రిపోర్ట్ ఇచ్చింది? మీరు కమిషన్ కక్కుబడి తెలంగాణ సంపద దోసుకోవడం కోసం ఒక కాలేజీలో ఒక బూటక్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాని ద్వారా మీ కుటుంబానికి లాభం జరిగింది. కాలేజ్ నుంచి కలెక్టరేట్ వరకు, సీతారామరెడ్డి నుంచి సెక్రటరీ వరకు, అమర్జ్యోతి నుంచి అంబేద్కర్ వరకు, మా మిషన్ కాకతీయ వరకు అన్నిట్లో అవినీతి పాల్పడేది కల్వకుంట్ల కుటుంబం, మేము కాదు. కాబట్టి తెలంగాణ సమాజానికి అర్థమై కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఎన్ని క్రైసిస్. నిన్ననే కేసీఆర్ గారు 3వ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే శ్రీలంకలో మహేంద్ర రాజపక్షని తన్ని తరిమినట్టు, బంగ్లాదేశ్లో షేక్ హసీనాను తన్ని తరిమినట్టు, ఆ దేశం నుంచి తన్ని తరిమితే వేరే దేశాలు తలదాల్సిన పరిస్థితి. కేసీఆర్ కూడా తరిమితే ఏదైనా రాష్ట్రమో ఏదైనా దేశం పారిపోయారు, దుబాయ్ అటు ఇటు. అంత దుర్మార్గ పరిస్థితి తెలంగాణ రాష్ట్రం క్రియేట్ చేసిపోయారు. మీ పాపాలు అంతా ఇంత కాదు. ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడదామన్నా, ఏమైంది మీ హామీలు, ఎక్కడ గుర్తుపెట్టుకో, మేము అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోవచ్చు కాక, మేము 73,000 ఉద్యోగాలు ఎక్కడ చిన్న పేపర్ లీక్ కాకుండా ఇచ్చినాం. 20,000 ఉద్యోగాలు సరే మీరు ఫిల్అప్ చేసిండ్రు, సరే మిగతా 50,000 అయితే నియామక పత్రాలు దయచేసి అర్థం చేసుకోవాలి. ఎగ్జామ్స్ ఎవరు పెట్టి మేము పెట్టినప్పుడు నువ్వు పెట్టినావా? అరే నోటికి ఏది ఇచ్చిందా? 20,000 కదా ఇచ్చింది, 20,000 మీరు ఎగ్జామ్ పెట్టి నిర్వహించింది. నోటిఫికేషన్ ఇచ్చింది మేము 20,000 ఉండొచ్చు కాదు, అంతకుముందు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. రకరకాల ఎగ్జామ్స్ కావచ్చు, దాని సెంటర్స్ కావచ్చు, పేపర్ లీక్ కాకుండా కావచ్చు, కోర్టు కేసులు అన్ని పరిష్కరించి ఒక్క చిన్న పేపర్ లీక్ కాకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే ఉద్యోగాలు ఇచ్చిన సంతోషంలో రానోళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శ చేసింది. ఏమంటున్నానా, మీరు ఇచ్చిన నియామక పత్రాలు ఎగ్జామ్లు కండక్ట్ అయినా కూడా బీఆర్ఎస్ హయాంలోనే కండక్ట్ చేసారు. మిగతా 50,000 ఉద్యోగాల గురించి నేను మాట్లాడుతున్నా. మీరు ఎగ్జామ్లు పెట్టి నియామక పత్రాలు ఇచ్చినాయి కేవలం 20,000 ఉద్యోగాలకు మాత్రమే. అరే తప్పండి, ఇదే చెప్తున్నా. నోటిఫికేషన్ ఇచ్చిన మాత్రం ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. సరే మీ లెక్కన ప్రకారం 70,000 ఉద్యోగాలు మీరు ఇచ్చారు, 73,000 ఉద్యోగాలు మీరు ఇచ్చిండ్రు. ఈరోజు నిరుద్యోగులు రోడ్ల మీదకి రోజు వచ్చేసి నేను ఘోరంగా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. 14,000 ఖాళీగా ఉన్నాయని చెప్పేసి డీజీపీ గారు, 19,000 ఖాళీగా ఉన్నాయని చెప్పేసి కొత్తగా వచ్చిన సిపి ఆనంద్ గారు, తర్వాత ఇప్పుడు తీరా చూస్తే 5,000, 6,000 ఉద్యోగాలు మాత్రమే వేసే పరిస్థితి. అవి దేనికైతే 5-6,000 ఉద్యోగాలు. మీరు కూడా గతంలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఫైట్ చేసిన వాళ్ళే, నిరుద్యోగులతో కలిసి బస్ యాత్రలో పాల్గొన్నోరే, అరోజు నిరుద్యోగులకు పెద్దపీట ఇస్తామని చెప్పేసి మీరు కూడా ప్రధాన కార్యదర్శి హోదాలో మాట్లాడిన వాళ్ళే. ఈరోజు అధికారంలోకి రావడం తోటి నిరుద్యోగులను ఈ విధంగా చిన్న చూపు చూడడం. నిరుద్యోగులను తక్కువ చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారే మాకు లేదు. కాకపోతే ఇక్కడ ఎట్లుంటాయంటే ఉద్యోగాలకు సంబంధించి ఫైనాన్స్ క్లియరెన్స్ ఉంటుంది, రోస్టర్ పాయింట్ ఉంటాయి. నీకు అక్కడ వేకెన్సీ లేకుండా ఉద్యోగాలు వేస్తే ఫైనాన్స్ క్లియరెన్స్ రాకపోతే నష్టం ఇది నిరుద్యోగులకే కదా. అట్లాంటి వేకెన్సీ మళ్ళీ వేస్తే మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ ఇస్తాను ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. అదే ఉద్యోగాలు అనేది నిరంతర ప్రక్రియ. అది ప్రభుత్వ రంగంతో అరే వాళ్ళు నిరుద్యోగులు వచ్చి 2 సార్లు ఏజ్ క్యాలెండర్ లో అప్పుడు ఎప్పుడో ప్రకటించండి, ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ అని చేసిన ఇక్కడ చాలా స్పష్టంగా టీజీపీఎస్ లో ఉన్న పొలిటికల్ ఒక నిష్ణాతుని ఐఏఎస్ బుర్ర వెంకటేష్ గారు మెంబర్లతో పెట్టి ఈ ఫైనాన్స్ క్లియరెన్స్గా కోర్టుకి వివాదాలు లేని ముదిగాలు నోటిఫికేషన్ ఇస్తారు. వివాదాలు ఉన్నాయి కూడా తర్వాత వేస్తారు. ఇక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ప్రక్షాళన తీసుకుని ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అరే కేసీఆర్ టీచర్లకు ఎన్నడూ ప్రమోషన్ లేలే, మేము వచ్చిన తర్వాత ప్రమోషన్ ఇచ్చినాము. కేసీఆర్ గారు ఉన్న ఉద్యోగులు మొదటి తారీఖు జీతాలు ఇవ్వలేదు, మేము మొదటి తారీఖు జీతాలు ఇస్తున్నాం. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీ, రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రమాదం ఏమో లేదు. ఈరోజు అందరికీ ప్రమాద బీమా, అందరికి మొదటి తారీఖు జీతాలు, అందరికి సంబంధించి పిఆర్సీ, డిఏలు సాధ్యమంత వరకు మా చేతనైన సాయం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన సభ పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉన్నది. వాళ్ళు సభ పెట్టుకో, మాకు ఏం అభ్యంతరం లేదు. వాళ్ళు ఏం చేసినా మేమేం చేసినా చర్చ చేస్తాం అంటున్నాం. మేము ఈ ఫోకస్, ఈ నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగు స్క్రైబ్, సోషల్ మీడియాలో కాంగ్రెస్ విషయం కాదు. నిండు అసెంబ్లీ వేదిక, దేవాలయం నాటి అసెంబ్లీ వేదిక చర్చ పెడతామని చెప్తున్నాం. మేము పారిపోతే ప్రశ్నలు మీ సమాధానం అంటే గతంలో మీ మంత్రులు రానటువంటి పరిస్థితి ఎక్కడి కాదే అసెంబ్లీ చర్చ పెడతామంటే ప్రతిపక్ష నాయకులు లేఖ రాస్తే అసెంబ్లీ చర్చ పెడతామని చెప్తున్నాము. ఇక బయట ఎందుకు ఇవన్నీ చేసాము? ఒకటి కాదు, అన్ని అంశాలు ప్రశ్నలు. మీరు డ్రగ్స్ అంశం మాట్లాడతాం, కృష్ణా జలాలు, గోదావరి జలాలు, మీ ప్రాజెక్టులు, మా ప్రాజెక్టులు, అప్పులు, ఉద్యోగాలు, తెలంగాణకు ఎవరు విధ్వంసం చేసి ఎవరాయలు తెలంగాణ మేలు జరిగింది. మేము వచ్చిన తర్వాత ఏం చేసినా నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ గారి పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన, పేపర్ లీకులు అన్ని మేము కులకషంగా చర్చిస్తాం. విద్యారంగం మీద ఎవరు నిరుద్యోగులు అన్న కాంగ్రెస్ బయట కనిపిస్తే అంతూ చూస్తామని చెప్పేసి డైరెక్ట్ ఎవరో స్టేట్మెంట్ ఇచ్చి ఇట్లా ధమ్కీలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ భయపడదు. ఎవరో ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి వాళ్ళు అడిగితే 2 సార్లు ఏజ్ ఇచ్చినాం, వాళ్ళతో చర్చలు చేసినాం. మేము అందరికి ఉద్యోగాలు ఏ ప్రభుత్వం చేయలేదు. మేము సాధ్యం వరకు నిరుద్యోగులు నష్టం చేసే పనులు ఎక్కడ చేస్తాం. ఉద్యమకాల ఆకాంక్ష గౌరవించే ప్రయత్నంలో కేశవర్ గారి నేతృత్వ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఉద్యమకాలను గుర్తించే ప్రయత్నం జరుగుతూ ఉంది.
తర్వాత మహిళా సంఘాలు 57,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చి దేశంలో రికార్డు స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. వాళ్ళు రకరకాలుగా సోలార్ విద్యుత్తులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, ఆర్టీసీలు కావచ్చు, స్కూల్ యూనిఫామ్లు కావచ్చు, ఇంద్రమ్మ చీరలు కావచ్చు, శిల్పరాముల స్టాలు కావచ్చు, సమ్మక్క సారకట్ట స్టాలు కావచ్చు, రకరకాల వేలో మహిళలను ముందు తీసుకుపోయి తర్వాత డైరీ ఫామ్లను ముందు తీసుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. తర్వాత రైతాంగానికి సంబంధించి 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం, 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణమాఫీ చేసినాం. ఒకేసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీ మాత్రం మాఫీ చేసి అసలు మాఫీ చేయలేదు. 500 రూపాయలు బోనసు. తర్వాత ఈ గతంలో 7 నుంచి 8 తరుగు తీసేవో తరగనే ప్రసక్తే. తెలంగాణ అన్ని రకాల పత్తి, మిర్చి అన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నాం. ఇప్పుడు రైతు కమిషన్ కూడా ఏర్పాటు చేసినాం, ఎడ్యుకేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసినాం. ప్రతి నెల ముఖ్యమంత్రి అన్ని శాఖల మీద సరేనా, మీరన్నీ చేసినా మీరు అంటున్నారు, వాళ్ళేమో రైతు డిక్లరేషన్ మోసమే, నిరుద్యోగుల యూ డిక్లరేషన్ మోసమే, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మోసమే, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చెవెళ్ళ మోసమే అని చెప్పేసి ప్రతి ఒక్క డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ మేము ఎస్సీ వర్గీకరణ చేసినాం. దేశంలో ఏ రాష్ట్రంలో చేయడం ఎస్సీ వర్గీకరణ చేసినాం, సమస్య సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. బీసీ కులగణన చేసిన 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కులగణన చేసి రికార్డులతో సహా ఆధారాలతో బయట పెట్టినాం. దాన్ని చర్చ మీద చేద్దామంటే పారిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళ ఆయనలో సమగ్ర కుటుంబ సర్వే ఏమైందో తెలియని పరిస్థితి. తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించిన మేము ఏం చేసినాం చాలా స్పష్టంగా చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులైనా, సన్న బియ్యమైనా, వైట్ రేషన్ కార్డులైనా, ఇందిరమ్మ ఇల్లు అయినా, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయినా, తర్వాత పోలీసు వాళ్ళ పిల్లలకు స్కూల్ అయినా, ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ సేవలలో అవకాశమైనా, హైడ్రా అయినా, RRR అయినా, RRR రైలింగ్ అయినా, ఎక్స్ప్రెస్ హైవేలైనా, 4 సీట్ నిర్మాణమైనా, మెట్రో విస్తరణ అయినా మాతో పోలిక పెడతాను. బీఆర్ఎస్ పార్టీ సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ లేక హరీష్ రావు కేటీఆర్ వచ్చి బయట మరి ఎదుపోయిన మధుసూదనాచారి కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు ఆయన ఏమైనా వస్తున్న స్టేట్మెంట్లు, కేసీఆర్ ఏమో ఇంటర్ అనుకుంటే ఆ ప్రతిపక్ష నాయకులు ఎటుపోయి తెలుసు. మరి వీళ్ళిద్దరు ఏంది కథ రా చర్చ చేద్దామంటే వాళ్ళు రారైతులు లేక రాపి రైతులు. మిగతా నాయకులు బీఆర్ఎస్ పార్టీ మీ కార్యవర్గం లేదు, మీ పొడ్డు బ్యూరో లేదు, మీ జిల్లా అధ్యక్షులు లేరు, మీ విద్యార్థి విభాగం అధ్యక్షులు లేరు, మీకు యోజన విభాగం అధ్యక్షులు లేరు, మీ సెల్లులు లేవు, మీ పొడ్డు బ్యూరో వేస్తే ఆ పార్టీ ఎవరు ఉంటారు ఎవరు పోతారని చెప్పి భయపడి కమిటీ లేకుండా ఒట్టినే సోషల్ మీడియా 10 కోట్లు ఖర్చు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెప్తారా 200 హామీలు నెరవేర్చిన మేము 416 ఇస్తే 200 హామీలు నెరవేర్చి మేము ఏం చేసినామో మాకు చెప్పుకోవడానికి 100 గంట సేపు మాట్లాడగలుగుతాం మీరు సుదీర్ఘంగా. అరే ఇన్ని పనులు చేసిన మమ్మల్ని ఇంకోటి కాస్మెటిక్ ఛార్జీలు పెట్టినాం, డైట్ ఛార్జీలు పెంచినాం మేము. అరే 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 2026కు కొన్ని 70 ప్రారంభమైంది, మిగతా 2027 జూన్లో ప్రారంభం అవుతా ఉంది. తర్వాత మన తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని, పోలీసు వాళ్ళ పిల్లల కోసం స్కూల్ అని, తర్వాత ఎన్ని అండి ఒకటా రెండా మేము చేసింది. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకుంటే ఒకటి తప్ప అన్ని 33 డిమాండ్లు 32 డిమాండ్లు పరిష్కరించాం. ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఏదైతే యూనియన్లు అవన్నీ పునరుద్ధరిస్తా ఉన్నాం, లేదా టీచర్ల యూనియన్ పునరుద్ధరించినాం. అరే ఒకటా రెండు టీచర్ల ట్రాన్స్ఫర్లు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, అరే ఒకటి కాదు 2 కాదు ప్రమాదమేతో పాటు అంటే ఈ 200 హామీలు 416లో 200 హామీలు నెరవేర్చినందుకు మరోసారి రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని కాన్ఫిడెన్స్. అరే మేము ప్రజలకు మీరు చేసినటువంటి పనులు ప్రజల దగ్గరికి వెళ్ళినాయి, ప్రజలు ఆశీర్వదిస్తారు అని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్. మేము గుర్తుపెట్టుకో, ఇందిరమ్మ ఇల్లు ఎక్కడైతే ఇచ్చినామో అక్కడనే ఓట్లాడుతూ ఉంటున్నాం. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇచ్చినామో అక్కడ ఓట్లాడతారు సార్ మీరు. ఓకే, మేము అడిగితే దానికి ఆ సవాలు స్వీకరించారు. డ్రగ్స్ ఏవయాల్లో పెరిగినాయో చర్చ చేద్దాం. నిన్న సార్ వెంకటరమణారెడ్డి మీ ఎమ్మెల్సీ కొడుకు జైపాల్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నాయి. ఇంతకుముందు మీ బావమరిది రాజపాకాల ఇంట్లో గృహప్రవేశం చేస్తే రాజమధురు అనే వ్యక్తి డ్రగ్స్ దొరుకు కొకైన్ తోటి. తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి నాయన మీ ఎమ్మెల్యే ఆయనే డ్రగ్స్ తీసుకున్నాయి, ఆయనే కాల్పులు జరిపే. తర్వాత కేటీఆర్ ఏమో డ్రగ్స్ టెస్ట్ రాడా, వైట్ ఛాలెంజ్ని స్వీకరించావా? ఏంది మీరు చేసేది? మీ ఆయన జరిగింది. అరే మేము చెప్తలేమన్నా, మీ ఫామ్ హౌస్లు కేటీఆర్ గారి ఫామ్ హౌస్ జన్వాళ్ళు ఉంటే తిరుపతిలో నాశనం చేశారు. హరీష్ రావు గారికి మొయినాబాద్లో ఫామ్ హౌస్, సంతోష్ రావు గారు ఉటినాలపల్లి, కలగుండ్ల కవిత గారి శంకరపల్లి, ఎర్రవెల్లిలో కేసీఆర్. మీకు మొత్తం ఫామ్ హౌజులు మీ తెలంగాణ సంపాదన మీరు పెంచినట్టు తెలంగాణ మొత్తం అపలపాలైంది, ఆగమైంది. ఆ భారానంతా మా మీద వేసి మేము వచ్చిన తర్వాత ప్రగతి భవన్ ప్లేస్లో ప్రజాభవన్ పెట్టినాం, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించినాం. తర్వాత సిగరెట్ ముందు ఉన్నటువంటి తెలుగు తల్లి ఫ్లేవర్ పేర్చి మార్చి తెలంగాణ తల్లి ఫ్లేవర్ మార్చుకున్నాం. తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నాం. అందశ్రీ గారి గీతం తెలంగాణ గీతం ప్రకటించుకున్నాం. ఉద్యమంగా గుర్తించే ప్రయత్నం జరుగుతూ ఉంది. తర్వాత అందశ్రీ గారి స్మృతివనం ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళ కొడుకు జాబ్ ఇచ్చినాం. 9 మంది కవులు కళాకారులు, ₹1 నజరానా, 500 గదాల త్యాగ పూర్తి సీట్లు ఇచ్చుకున్నాం. అదే గద్దరుగా జయంతి వర్ధంతి వారికి పేరు మీద అధ్యాపాట్లు, వీరనారి సాగర యూనివర్సిటీ వాళ్ళ మనవరాలకు, అదేవిధంగా మహిళా కమిషన్ మెంబరు, శ్రీకాంతాచారి తల్లికి మహిళా కమిషన్ మెంబరు. అరే మాతో పోలిపడి ఉన్న బీఆర్ఎస్ పడి నాకు అర్థం కాదు. నేను ఇప్పుడు మా ప్రశ్నలకు సమాధానం చెప్పిన పరిస్థితి బీఆర్ఎస్ ఉంటే వాళ్ళ ప్రశ్న ఎక్కడ మేము సమాధానం చెప్పిన పరిస్థితి ఏంటంటే ఈ పాపాలు ఘోరాలు. ఇప్పుడు ఏమంటారు, కాళేశ్వరం అసలు ఆ డ్యాము లేకుండా నీళ్లు స్టోరేజ్ చేయకుండా నీళ్ళు వచ్చాట. మరి నీళ్లు స్టోరేజ్ చేయనప్పుడు 8,000 కోట్లు ఎందుకే ఖర్చు పెట్టేది? అదేదో అప్పుడే మోటార్లు పెట్టుకుంటే అయిపోయేది కదా. ఇప్పుడు ఎందుకు ఇక కన్నా ఏంది ఈ పాపం? అన్ని పాపాలని మీరే చేసి ఆ పాపాలు మా మీద నెట్టి
మీ ఘోరాలన్నీ మీరు చేసి మా మీద ఎట్లా సార్ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు దయచేసి అసెంబ్లీ రండి సార్, సమాధానం చెప్తాం మేము. సో చూద్దాం మరి రేపటి సభ నిరుద్యోగుల తీర్పు కావచ్చు, ప్రజల తీర్పు మీరన్నట్టు కాంగ్రెస్ వైపు చూస్తారా, బీఆర్ఎస్ వైపు చూస్తారా, మరే పార్టీ వైపు చూస్తారా అనేది చూద్దామన్నా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చరణ్ కౌశిక్ యాదవ్ గారితో స్పెషల్ ఫీచర్. మరొక మళ్ళీ వెళ్దాం, చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.